అంతటి తేజోవంతుడికి, అంతటి జ్ఞానికి, అంతటి యోగి పొంగవుడికి ఆ స్వామి హనుమ యొక్క భక్తి చూడండి. ఆయన అంటారు, నేను ఎలా బయలుదేరుతున్నానో తెలుసా? రామచంద్రమూర్తి తన చేతిలో పట్టుకున్నటువంటి బంగారు కోదండములో సంధింపబడి విడిచిపెట్టబడినటువంటి బంగారు బాణము వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లి లక్ష్యం మీద ఏ విధంగా పడుతుందో అలా బయలుదేరి వెడుతున్నాను. రామచంద్రమూర్తి కోదండంలో ఒకసారి బాణాన్ని సంధించి విడిచిపెడితే అది బాణం యొక్క శక్తా, రామచంద్రమూర్తి యొక్క శక్తా? రాముడి శక్తి బాణంలోకి ప్రవేశించి ఆ బాణము లక్ష్యం మీద పడుతుంది. అలా ఇవాళ నేను 100 యోజనముల సముద్రమును దాటి ఆవలి ఒడ్డుకు వెడుతున్నానంటే అది నా శక్తి కాదు. ఎవరి శక్తి? యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ. అదిగో మా స్వామి రామచంద్రమూర్తి యొక్క శక్తిని నేను పొంది ఇవాళ సముద్రాన్ని దాటడానికి బయలుదేరుతున్నాను. ఒకవేళ నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనేనైవహి వేగేన గమిష్యామి శుభాలయం. ఒకవేళ నాకు అక్కడ లంకాపట్టణంలో సీతమ్మ తల్లి దర్శనం కనుక కలగకపోతే అక్కడి నుంచే బయలుదేరి స్వర్గలోకానికి వెడతాను. అన్ని లోకములు వెతికేస్తాను. ఒకవేళ నాకు సీతమ్మ తల్లి జాడ దొరకలేదా మళ్లీ తిరిగి లంకాపట్టణానికి వస్తాను. వచ్చి బద్ధ్వా రాక్షస రాజే